నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అలాగే కువైట్ రాజు గారిని అవమానపరుస్తూ ఉన్నారన్నమాట. కువైట్లో కూడా ప్రజాస్వామ్యం తీసుకొని రావాలి, ఇంకా ఎన్ని రోజులు రాజు పాలనని చెప్పేసి కొంతమంది అయితే వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ జాతీయ భద్రత మరియు తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన నేరాలకు గాను కువైట్ దేశ భద్రతా నేరాల చట్టం కింద దోషిగా తేలిన ఒక కువైటీ వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్షను కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది. కువైట్ దేశ న్యాయకత్వాన్ని అవమానించడం, ఐసిస్లో చేరి వారితో కలిసి పోరాటానికి నైజీరియాకు వెళ్లేందుకు ప్రయత్నించడం మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా ఆ సంస్థ యొక్క భావజాలాన్ని ప్రచారాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపైన నిందితుడినైతే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిందితుడు విదేశాలలో సాయుధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఉద్దేశాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆ తీవ్రవాద సంస్థకు మద్దతుగా ఆన్లైన్లో కార్యకలాపాలలో పాల్గొన్నట్టు, దాని కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్ను మరియు వార్తలను వ్యాప్తి చేసినట్లయితే తేలింది. ప్రజా ప్రకటనలు మరియు డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వ అధికారాన్ని బలహీనపరిచే చర్యలతో పాటు ఒక తీవ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వాలని స్పష్టమైన ఉద్దేశాన్ని సమర్పించిన సాక్ష్యాలు నిరూపించబడ్డాయని చెప్పి కోర్టు తీర్పు నిర్ధారించిందనమాట. ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఉగ్రవాద సంస్థలో చేరేందుకు కువైట్ నుంచి బయలుదేరి నైజీరియాలో పట్టుకోవడం జరిగిందనమాట. అలాగే అతడు ఆ యొక్క సంస్థకు తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడం, అలాగే కువైట్లోని ప్రజలను తీవ్రవాద సంస్థలలో చేరాలని చెప్పి అతడు ప్రేరేపిస్తూ ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు అతనికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.